కొన్ని వాస్తవమైన సత్యాలు. చరిత్రలో దేవుడు ఏమి జరిగించాడో, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ భూమి మీద ఉన్న చారిత్రక ఆధారాలు ఎలా ఉన్నావో ఆ ఆధారాలు లేకుండా చరిత్రలో భక్తుల జీవితాలు లేవు. అయితే కొంతమంది కొన్ని అపోహలకు ఎందుకు వెళ్ళిపోయారని అంటే, వాళ్ళు సృష్టించుకున్న, వారు కల్పించుకున్న దైవత్వపు పాత్రలు అలా ఉన్నాయి కాబట్టి ఆ వాళ్ళను చూసి ఈయనను కూడా అలాగే ఎంచుకోవటం మొదలుపెట్టారు. అందుకనే మీరు చూడండి, మన భారతదేశంలో దేవుని పటాలన్నీ పెడతా ఉంటారు కదండి. రెసిడెన్షియల్లో కానీ, రెస్టారెంట్లో కానీ, సంథింగ్ కొన్ని డిపార్ట్మెంట్లో అట్లా పెడతా ఉంటే అందులో కూడా ఈయన ఫోటో కూడా ఉంటుంది చూడండి. అంటే ఇందులో ఈయన కూడా ఒక పాత్ర అని ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభు ఉనికిని కథలుగా మార్చేశారు. అందుకని ఇప్పుడు కూడా చాలామంది మతోన్మాదులు కానివ్వండి, విరోధులు కానివ్వండి, యేసుక్రీస్తు అంటే ఏ ఆధారం లేకుండా పుట్టినవాడు అని అనుకున్నారు. కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక, ఈ లోకంలో పుట్టుక గురించి ప్రణాళిక అనేది ఇప్పుడు జరిగింది కాదు. ఎప్పుడో జగత్పునాది వేయబడక మునిపే ఆయన ఈ లోకంలోనికి రావాలి, శాపము పాపములో ఉన్న మనుషులను విడిపించాలి, రక్షించాలి అనే ఈ నిర్ణయం అది ఇప్పుడు కలిగింది కాదు. దేవునికి అనాది సంకల్పంలో ఆయన తీసుకున్న నిర్ణయం. అదే బైబిల్ చెప్పిన సత్యం. బైబిలు భౌగోళికమైన ఆధారాలు చూపించగలదు. బైబిలు చరిత్రలో జరిగిన సంఘటనలు కూడా ఎత్తి చూపించగలదు. దీనికి అంత రుజువులు చేసే శక్తి ఉంది. మీరు గమనించగలిగితే చాలామందికి బైబిల్ విషయంలో కొన్ని అపోహలు ఉంటాయి. మనిషి ఎప్పుడు పుట్టాడు ఏంటంటే, కొన్ని మతాలు ఏం చెప్తున్నాయంటే లక్షల సంవత్సరాల క్రితం పుట్టాడండి అని అంటాం. అది ఎలా సాధ్యమవుద్ది? చరిత్ర ఆధారాల ప్రకారంగా మనం చూసుకుంటే భూమి మీద కొన్ని నాగరికతలు అనేవి పుట్టుకొచ్చినాయి. అవి ఏ కాలంలో పుట్టుకొచ్చినవి చెప్పండి. ఆ నాగరికతలు ఎన్ని చదువుకున్న వాళ్ళకి బాగా అర్థం అవుద్ది. క్రీస్తు పూర్వం జరిగిన గొప్ప గొప్ప నాగరికతలు. మొట్టమొదటి నాగరికత ఏంటంటే అది మెసొపొతేమియా నాగరికత, తర్వాత ఈజిప్ట్ నాగరికత, తర్వాత చైనీస్ నాగరికత, ఆ తర్వాత సింధు నాగరికత, ఆ తర్వాత హరప్ప, ఇవన్నీ చూసారా, హరప్ప నాగరికత. ఇవన్నీ కూడా తర్వాత జరిగినవి. ఇక చరిత్రలో మనం చూడగలిగితే ఉంటే అశూరీల యొక్క సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యాలన్నీ కూడా భూమి మీద జరిగిన యథార్థ సంఘటనలు. ఆ సంఘటనలన్నీ కూడా పూర్వకాలంలో జరిగిన మనుషులు విస్తరిస్తున్నప్పుడు భూమి మీద ప్రారంభించిన నాగరికతల గురించి కూడా బైబిల్ మాట్లాడింది.